నా నామము నారాయణమ్మని అందరు నా భర్త వెంకటేశుడు. నా భర్త వెంకటయ్య. ప్రేమతో వెంకటేశమంటున్నారు. మేము ఎన్నో పూజలు పురస్కారాలు చేసినా మాకు పుత్ర సంతానము లేదు. వెంకటేశ్వరుని వ్రతము చేసి చూసేదాకా సామి దయ కలుగును. సామి దయ కలుగును మాకు కలలో నా చెప్పినాడు. చేసి చూస్తాను. ఎందుకంటే ఇక్కడ పెన్నా మెరుగుతున్నదా అమ్మా దేవి, మనము వెంకటేశ్వర పూజ చేతాము. పదము వందనము సుందరకారా
దేవా దేవాది దేవా మాకు పుత్ర సంతానము ఇవ్వండి స్వామి. నీ పూజలు మరొక మీ పూజలు నిత్యము ప్రతినిత్యం చేసి ప్రతి నిత్యము చేసేదాము స్వామి. మీరు ఊరుకొని మీరు ఇద్దరు అక్కడ పూజలు అక్కడ ఇంకేమంటారు చూడు పద్యాల్లో నేను ఏం చేయాలి గొప్ప మొత్తం వాడిని నీళ్ళు కలితే లేవరా అదే ఇంట్లో ఒక్క పిల్లలు కూడా వాడి మంది కూతురు నా నామము ఏది అంటారో 4 గంటల నేర్పడం వస్తుందా ఇలా ఎవరే మాటలైతే వస్తా ఎవరేమన్నా అది ఎవరైనా నీళ్ళు అయితే పన్నెండుకి వచ్చి రావాలి ఒక్కటి లోటాలు ఇల్లు ఇక ఓ భక్తులారా, మీకు పుత్ర సంతానము ధనధాన్యంబులు సమృద్ధిగా కలుగును. నా వ్రతము ప్రతి శనివారము చేయవలను. ఒకవేళ నా వ్రతము చేయక తప్పినచో మీకు సర్వ విధముల నష్టము కలుగును. స్వామి అట్లే చేసేదాము. స్వామి అట్లనే చేసేదాము. సామిడిదాలు ఏవో కిట్ట సామిడిదాలు ఎడదాలు లేవరు సామిడిదాలు ఎడదాలు అంగవాడు పోయి అరే మంది దోరకొచ్చేది ఇప్పుడు అంతా ఏమర్థమైతే పెడితే ఇప్పుడు తెలంగాణని ఏమన్నా కథ అర్థం కావాలి మాట్లాడమంటే ఇప్పుడు అర్థమైతే లేవుడు తల్లులారా ఎవరు వింటారు పక్కన పోడు ఎవడుకుందా వాళ్ళ గుండమాట చెప్తారు బూలు వాట సామిడి తల్లి వాళ్ళు వాళ్ళు ఆడదునికి వచ్చిరా మట్ట వండుకునికి వచ్చిరా
చిత్తకయ్య వస్తుందా తిమ్మని కలుమొకుతా చిత్తకయ్య నేను తిమ్మని కలుమొకుతా అమ్మాని తేలలోను గట్టి బతుకుతుందా చిత్తకయ్య వస్తుందా తిమ్మని కల్మొక్కుతా జై వెంకటేశ్వర స్వామి. ఏమా కృష్ణ తిమ్మడు వచ్చినప్పుడు లేపుతీ అవి ఓ దొరా నేను తిమ్మని వచ్చినా అరే తిమ్మ ఎక్కడ పోతురా ఇక్కడ వచ్చిన దొరా ఓ దొరా చెప్తా నేను అమ్మ చెప్పమ్మని తేనెదార చెప్తుందా అమ్మ చెప్పే కమ్మానే తేనెదార చెప్తుందా అమ్మ చెప్పే కమ్మానే అమ్మంగా తోలుగొని లేదా అమ్మ అమ్మ చెప్పే కమ్మానే జై వెంకటేశ్వర స్వామి. ఓ దొరా ఓ దొరా చిన్న దొర పైత్యమైందంట ఓ దొరా చిన్న దొర పైత్యమైనట అమ్మ తేనేదమ్మన్నది మా బామ్మడిది అమ్మను తోలుకొని సమ్మని తోలుకొని తేనె దగ్గర పోతున్నాం అరే బామ్మడిది కలవరా ఏం బావా ఏం బామ్మడిది ఏమైనా అరే చెంబు పట్టుకోరా తేనె చేస్తాము తెస్తా సరే సరే ఈ తిమ్మానికి కొక్కు రామచంద్రి 50 రూపాయలు ఒక పూలమాల సమర్పించినాడు వారిని వెంకటేశ్వర స్వామి కాపాడు స్వామివారికి జై. అరే తిమ్మ పొద్దుగా ఎక్కడ పోతురా చెప్తా ఇందురా జన్నల్ని వట్టుకొచ్చి తిమ్మన్ని ఇటు పెడితే జన్నల్ని వట్టుకొచ్చి తిమ్మల్ని విడిచిపెట్టి జమ్మల్ని వాటుకొచ్చి అయ్యా సౌకర్య
అయ్యా సౌకర్య చెప్పరా కుమ్మరి జన్మని పైసలు అడిగితే కుమ్మరి జన్మని అయ్యా సౌకర్య కుమ్మరి జన్మని పైసలు అడిగితే ఇల్లు రైతుస్తాడంట ఇల్లు రాయి చేస్తాడంట అని కట్టి కొట్టేసిన వాడిని కట్టే కొట్టేసిన వాడు వస్తే నేను ఎక్కడ ఉరుకుతాను నాకే తెలియదు నాలుగు అన్నినా మాదికి తిమ్మని పట్టుకొచ్చిన మాది తిమ్మని పట్టుకొచ్చిన చూడు ఏమన్నా చేసుకో ఎవరిడైనా మాదితే ఆ, ఈడే. అని బాకీ కింద గట్టి వాని బాకి కింద కట్టేసిన అని నాలుగు అన్నినా దొరా మంగళపూర్ణాయను మంగళపూర్ నాయను పత్తలేడు పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వమంటే ఇవ్వకపోతే ఎట్లా పట్టుకొచ్చిన ఇవ్వకపోతే ఎట్లా పట్టుకొచ్చినా ఊకుంటాను మాలకాలని పోతులు పట్టుకొచ్చిన మాలకన్నా నన్ను పోతల పట్టుకొచ్చినా బాకీ కిందికి పట్టుకొచ్చిన బాకి కిందికి పట్టుకొచ్చినా దొరా పోలీస్ తిరుమలయను పోలీస్ తిరుమలయను పోలీస్ తిరుమలయను పోలీస్ తిరుమలయను పోలీస్ తిరుమలయను మాలీసు భీమాయను పట్వారి సోమాయను అందరిని పట్టుకొచ్చి మన ఇంటిలో కట్టేసి బాకి ఇచ్చిందాక తన్నురా అంతేదరా అట్లే దొర వీళ్ళందరూ అంటే పట్టుకోవచ్చు పోలీస్ తిరుమల నన్ను అనుదాన్ని ఇంకా వేరే వాడు దొరా అయ్యా ఇంకా వేరే వాళ్ళు ఉంటారు దొరా మంగన్ని పట్టుకొచ్చి సంగన్ని వాల్చి పెడితే మంగళని వాటుకొచ్చి కొత్త సంగళని విడది పెట్టి మంగళని వాటుకొచ్చి కన్నన్ని రోలు మంగళాలు కొద్ది మంగళని విడది పెట్టి మంగళని వాటుకొచ్చి అయ్యా దొరా మందని పట్టుకొచ్చిన అయ్యా దొరా నీకు చెప్పిన ప్రకారం అందరినీ పట్టుకొచ్చిన అన్నితాన్ని పైసలు వసూలు చేసి తల్లి పైసలు వసూలు చేసిన దొరా జరిగిరా నాథ స్వామి దయాలన అన్నీ కలిగినాయి కదా ఆ స్వామిని మర్చితే అనేవి సంవత్సరానికి ఒకసారైనా పూజ చేయవు ఎరిదానా 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 వినవే నా మాట విను ఎర్రిదాన వినవే నువ్వు నా మాట విను ఎర్రిదాన వినవే నువ్వు మాట వినవే ఎర్రిదాన వినవే నువ్వు దేవుణ్ణి నేనే దేవుడెక్కడున్నాడే దేవుని నేనే దేవుడెక్కడున్నాడే దేవుణ్ణి నేనే సాగుకారినైన నేను దేవుణ్ణి పూజిస్తావా ఎక్కడున్నాడే దేవుని నేనైనానే ఎక్కువ మాట్లాడితే నీ పక్కని వద్దన్నే తాను ఎక్కువ మాట్లాడితేనే దాన్ని తాను ఎక్కువ మాట్లాడితేనే చక్కగా మీ అమ్మగారి ఇంటికి దోలిస్తానే దాన్ని తాను ఎక్కువ మాట్లాడితేనే
దేవుడు అంట, తిరుపతి దేవుడు. ఆయన పూజ చేసేదంట. ఏడున్నాడయ్యా దేవుడు? నేనే దేవుణ్ణి. పిచ్చి మాటలు మాట్లాడితే ఈపులు ఇరగొట్టేదాను. మీ అమ్మగారి ఇంటికి తోలిస్తాను. అయ్యయ్యో అపచారా మయ్యా నీవు నరకము పాడైదే మయ్యా నరకము నా దేవుని పూజ చేయనన్నా చేస్తాను. అగరబత్తులకైనా డబ్బులు ఇవ్వయ్యా. నా దేవుని పూజ చేయనన్నా చేస్తాను. అగరబత్తులకు పైసలన్నా ఇవ్వయ్యా. ఏమంటివే? ఏమంటివే? దేవుణ్ణి నేనే దేవుణ్ణి. నన్ను పూజ చేయమంటే ఇంకా పైసలు లేవంటావా? వెంకటేశ్వరుని పూజ చేస్తానంటావా? నీ గతి ఏమవునో చూడుము. అయ్యా అయ్యా పాపము మాటము వనుక అయ్యా నేను నరకము పాలైపోదు అయ్యా నరకము పాలైపోదు అయ్యా
నామోలే దయావలన అట్టంబయ్యనవు నీవా తిరుగు మాట్లాడకయ్యా నరకము పాలయ్యా ఓ నాత భగవంతుని దయవల్లనే కదా మన కుమారుడు కలిగిన ధాన్యములన్నీ సముద్రముగా కలిగాను ఆ దగ్గరికి నా దగ్గరికి వచ్చి దేవుడు దేవుడని మొత్తుకుంటాడు. ఏడున్నాడా దేవుడు నీ పని పడతాను చూడు. ఒరే తిమ్మ, అయ్యా మహారాజా, దీన్ని కాలి చేతులు కట్టేయరా, దీని సంగతి చూస్తా. దీన్ని పట్టలే అయ్యా వదరా వదరా, మన పెద్ద గురం చచ్చిపోయిందోరా. ఓసారి అరే అది పోనీరా ముసందాయింది. మరి ఇన్ని రోజులు ఎందుకు వాడినవుతావురా? వదరా వదరా, మీ అమ్మ చచ్చిపోయిందోరా. అరే పోండి, అది ముసలైపోయింది. వదరా వదరా, నీ కొడుకు చచ్చిపోయిందోరా. అయ్యో ఎంత పని జరిగినది. అమ్మ చచ్చిపోయినట్టు ఏం లేదు, పిల్లలు చచ్చిపోయినట్టు ఏం లేదు. కొడుకు చచ్చిపోయినట్టే మొరగాలు పెట్టి. అయ్యో అయ్యో నా కొడుకు చనిపోయినాడా? అయ్యయ్యో నా పుత్ర అర్థమైపోతివా. అయ్యయ్యో నా పుత్ర అర్థమైపోతివా. అయ్యయ్యో నా పుత్ర అర్థమైపోతివా. అయ్యయ్యో నా పుత్ర అర్థమైపోతివా. అన్యాయమైతివో అయ్యా. ఓరి భటులారా, నా కుమారుడు కాష్టమునకు కొనుక్కోండి. అయ్యా మేము రాముతోరా, ఈ రాత్రి సమయం భయమవుతున్నది భయమవుతున్నది. అరే తిమ్మ, నీవన్నా పదరా. నువ్వు చేసే దాకా ఇంకా వస్తుందిరా. దాని విలువ బాగా తిన్నట్టు. ఓయ్యా
చెప్పమంటే నాకు చాలా భయం చేయాలంటే భయం అయ్యా నాకు దయాలంటే భయం అయితే దూరా ఏ చెప్పాడు మా అయ్య చెప్పిండు చాలా ఇప్పుడు పోతాను మరి రాత్రి పూట పోతాడు అప్పుడప్పుడు మా అయ్య కూడా అక్కడక్కడ తిరుగుతాడు నాకు తెలుసు ఆహా ఎంత పని జరిగింది ఆహా ఎంత పని జరిగినాయి కదా నా మాట ఇంటినా? నా మాట ఇంటివా ఇదంతా భగవంతుని లీల. ఇదంతా భగవంతుని నీళ్ళ అతన్ని పూజించు. అతని పూజించడము బదులు జయ వెంకటేశ్వర స్వామివారికి ఏడు కొండల దేవదేవా దేవదేవా నీ పూజలు మరచి ధనము నా చేత తిరిగినందుకు మాకు తగిన బుద్ధి చెప్పితివి కదా, అప్పటి నుండి నీ పూజలు మరవక చేసేదాను స్వామి. నీవు చెప్పినట్లు చేసేదాము.
నా మీద దయ ఉంచి మమ్మల్ని కాపాడము, లేకున్నా మరణించుకోవడం. జై వెంకటేశ్వర స్వామి. ఓ భక్తులారా భక్తులారా బాగుగా వినుడోయి. ఆ శక్తిగా మీకు యుక్తముగా తెలిపేదనోయి. శక్తిగా మీకు యుక్తముగా తెలిపేదనోయి. శక్తితో సంపాదించి మరి యుక్తిగా గర్వించతగునా. శక్తితో సంపాదించి మని యుక్తిగా మాట్లాడతగునా. బలిని ఉండినా గాని శక్తిగా గర్వించతగునా. ఆ శక్తిగా మీకు యుక్తముగా తెలిపేదనోయి. ఆహా భక్తులారా, మీరు ధనధాన్యంబులు కలిగినంత మాత్రాన గర్వించతగున, ప్రజలను బాధ పెట్టవలదు. మానవ సేవయ మాధవ సేవ మరువవలదు మీరీ మాట. మానవ సేవే మాధవ సేవని మరవవలదు మీరీ మాట. మరువవలదు మీరీ మాట. దానంబులు తెరించు వారికి ఈ ధర నిలగలదో చోట. మరువవలదు మీరీ మాట. ఆ భక్తులారా, గర్వపడక మానవ సేవ మాధవ సేవయని గుర్తించుకోండి. బీదలను బాధించవలదయ్యా, గుర్తించుకోండి. బాధ పెట్టుట మీకు తగదయ్యా. గుర్తించుకోండి, బాధ పెట్టుట మీకు తగదయ్యా. బీద సాదల బాధ పెట్టిన శ్రీధరుడు క్షమించడయ్యా. బీద సాదల బాధ పెట్టిన శ్రీధరుడు క్షమించడయ్యా. గోదిలో పరిమరణమందరని నయ్య మేరో.
గుర్తుంచుకోండి, బాధ పెట్టుట మీకు తగదయ్యా. నాయనలారా, బీదలను బాధ పెట్టవలదు. పుట్టినప్పుడు వెంట ధనము తెచ్చితిరా, కట్టుబట్టలు అయినా కొనిపోవగలర మీరు. పుట్టినప్పుడు వెంట ధనము తెచ్చితిరా, కష్టమును వెంట కందూరాల తంట, అయ్యాలు పిల్లలు నీ వెంట రారురా, పుట్టినప్పుడు వెంట ధనము తెచ్చితిరా, అన్నదమ్ములు తెచ్చి కందూరా మాట, తల్లిదండ్రులు వచ్చి తనదంటే దారురా, పుట్టినప్పుడు వెంట ధనము తెచ్చితిరా, మంచి చెడ్డలు రెండు మర్యాద గనరా, చెడ్డలు రెండు మర్యాద గనరా, గర్వంబు చేరారా, పుట్టినప్పుడు వెంట ధనము తెచ్చితిరా, మీరు మరి గర్వించకురా, తంటాలో పడి మీరు మరి గర్వించకురా,
లేనప్పుడు వెంట ధనము తెచ్చితిరా అయ్యలారా, ధనము ధాన్యము ఇల్లు భూమి ఆలు పిల్లలు అన్నదమ్ములు తల్లిదండ్రులు వెంట ఎవరు రారు. మనిషి మంచివాడైతే చచ్చిన బ్రతికిన దానితో సమానము. మనిషి మంచివాడైతే చచ్చిన బ్రతికిన దానితో సమానము. కీర్తి అపకీర్తి అను రెండే రెండు ఈ లోకములో శాశ్వతము. ఓ స్వామి, మా తప్పు క్షమించుము, మా కుమారుని బ్రతికించుము. నీవు చెప్పినట్లుగా బీదలను కష్టపెట్టము. నేటి నుండి నీవు చెప్పినట్లు నీ పూజ చేసేద్దాము స్వామి. ఓహో భక్తులారా, ఇదిగో మీ కుమారుడు వచ్చుచున్నాడు. జై వెంకటేశ్వర స్వామివారికి. దేవుని మహిమ చూడండి. పిల్లలు లేనప్పుడేమో మాకు పిల్లలు లేరు దేవుడా, మాకు పిల్లలు కావాలంటారు. పిల్లలు పుట్టినాక ఇక బాగా గర్వం వచ్చి ధనం ఎక్కువై ఎవడు గండ్లపడకుండా బిదసాదలు కష్టపెడితే దేవుడు ఏం చేసిండు, వీని పరిచయం తిమ్మని జీతగాంతో చెప్తోలేడు. ఇక మీ గుర్రం చచ్చిపోయిన దూరం అంటే పోతే పోన గుదబాల్చిండు. సావుకారి ఎన్నెన్నో లక్షల కోట్లు సంపాదించుడు, కానీ పిల్లగాడిని సంపాదించలేడు కదా. ఆ దేవుని దయతోటి పిల్లగాడు పుట్టినాక ఇవన్నీ మర్చిపోయిండు. బీద సాదాలు కష్టపెట్టిండు. తిరిగి దేవుడు ఏం చేసిండు, పరిచయ చేద్దామని గుర్రం అన్నాడు, తల్లి అన్నాడు. లాస్టుకుని కొడుకు కూడా చచ్చిపోయిన అన్నప్పుడే ఎంత పని కొడుకు అంటేనేమో పానమంట, తల్లి చచ్చిపోయిన ముసలి అంట, గుర్రము ఏమున్నస్తుడు ప్రపంచం. అప్పుడు దేవుడు ఏం చేసిండు, ఇక పెళ్ళమన్నది ఎంత చెప్పి తినకపోతే నా మాట వినకపోతే మళ్ళా ఆ వెంకటేశ్వరుని ప్రోత్సహిద్దామంటే మళ్ళా ప్రార్థన చేస్తే తిరిగి తన కుమారుడు తనకిచ్చిండు. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శ్రీహరి నీలవతి వాళ్ళు ఎట్లా కష్టపడుతారో చూద్దాం. ధర్మములందు మునిగడు మానధనుడ శ్రీహరి వినరా. దాన ధర్మములందు మునిగడు మానధనుడ శ్రీహరి వినరా.
ఆ మానధనుడ శ్రీహరి వినరా మానకను శ్రీహరిని నేను ఏ మానకను దలిచెదరా మానధనుడ శ్రీహరి వినరా సంతానం బోలేకను మేము శ్రీకాంతుని స్మరించదరా సంతానం బోలేకను మేము శ్రీకాంతుని స్మరించదరా దారుని దాత్తయ్య పల్లెల వెలసిన దామోదరుని దలిచెదను మానధనుడ శ్రీహరి వినరా మేము 10 సంవత్సరాల నుండి సంతానము లేక బాధపడుతున్నాము. ఎన్ని పూజలు చేయుచుంటిమో దయ ఎప్పుడు కలుగునో స్వామి. నా నామంబు శ్రీహరి అని అందురు. ಇದು గానలోని మానక దలిచే నీలావతి అందుర చెలియా
అని అందరూ నేను శ్రీహరి భార్యను. మేము బ్రాహ్మణులము. మాకు సంతానము లేక ఎన్నో తపస్సులు పూజలు చేయుతున్నాము. ఆ భగవంతుని దయ మా మీద ఉన్నదో లేకున్నదో ఇంత పరీక్ష చేస్తున్నాడు. చూచేదేగాక నాత నమస్కారం. దేవి చల్లగా వడిలము దేవి. ప్రాణనాథ తెలిపెదాము పనిని చేయబోతినామయ్యా. ప్రాణనాథ తెలిపెదా ఒక పనిని చేయదొచ్చినామయ్యా. పనిని చేయదొచ్చినామయ్యా. పనిని చేయవచ్చినామయ్యా. ఓ నాథ, మనకు సంతానము లేక యాత్రలు చేయిస్తాం పదుము నాథ. దేవిని దగు కోరికనునే కాదన జాలను పదలేలా. ఆ దేవిని దగు కోరికనునే జాలను పదలేలా. అయ్యో కాదనక జేయోము పదలేలా. ఏమి విజయము తెలియవచ్చు యాత్ర చేసిన పదములేలా. కాదనక జేయము పదలేలా. దేవి నీ కోరికను మన్నిచి తిని వెళుదాము పదము. శ్రీశైలము చేరి మనము చూసి వస్తాము పదము. ప్రాణవల్లభా. అయ్యో శ్రీశైలము చేరి మనము చూసి వస్తాము పదము. శ్రీశైలము చేరి మనము చూసి
నాథ శ్రీశైలము చేరి ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం పదము నాథ. దేవి దేవి చూడము భువిలో గొప్పది క్షేత్రమిదిగో హంసాయనా దేవి చూడము భువిలో గొప్పది క్షేత్రమిదిగో హంసాయనా అయ్యో కాశీ విశ్వేశ్వరుని సేవించి పోతామా హందయానా కాశీ విశ్వేశ్వరుని సేవించి పోతామా మందయానా దేవి కాశీ చిత్రము కానవస్తున్నది. ఆ కాశీ విశ్వేశ్వరుని ధ్యానించుదాము పదము. రామేశ్వర క్షేత్రమిదిగో కానవచ్చెను భువిలో రామేశ్వర క్షేత్రమిదిగో కానవచ్చెను భువిలో అయ్యో రామలింగేశ్వరము కానవచ్చెను భువిలో అయ్యో రామలింగేశ్వరము పూజించి పోతామో ఓ నాథ
రామేశ్వర క్షేత్రము కాన వస్తున్నాయి నాక. ఆ భగవంతుని దర్శించి వస్తాము పదము నాక. ఇక పిన్నెముల పల్లవి ఈ యొక్క లీలవతికి 50 రూపాయలు ఒక పూలమాల సమర్పించినారు. వారిని ఆ వెంకటేశ్వర గారు కాపాడుగారు. కంచి కళాస్తి క్షేత్రం ఓ చోడు చెలియా హంసాయనా కంచి కాళహస్తి క్షేత్రం చోడు చెలియా హంసాయనా మంచి క్షేత్రములల్లి తిరిగి వాతమో సఖియా మందయాలా మంచి క్షేత్రములల్లి తిరిగి వాతము చెలియా హంసాయనా కంచి కాళహస్తి తిరిగి సూచితిమి. ఇంకా తిరుగుతూ తిరుపతి దేవుని దర్శించి వస్తాము పదము. మన జన్మ సార్థకమవును దేవి. వెళుదాము పదము. ప్రాణేశ్వర నాకజోడు భూతలంబున జడిగాంచిన పుణ్యక్షేత్రంబో నాత చూడుము భూతలంబున జాతిగాంచిన పుణ్యక్షేత్రంబో అయ్యో జాతిగాంచిన పుణ్యక్షేత్రంబో తిరుపతి వెంకటేశ్వరి మరువగా అయ్యో జాతిగాంచిన పుణ్యక్షేత్రంబో ఓ నాథ ఆ వెంకటేశ్వరుని ధ్యానింతాం పదము నాథ.
ఏ వెంకటేశ్వర దేవ దేవ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గావరావయ్యా దేవ దేవ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గావరావయ్యా శ్రీ వెంకటేశ్వర గావరావయ్యా నీవు దయతో బ్రోవతున్న కావగలము మేము శ్రీ వెంకటేశ్వర గావరావయ్యా అయ్యో మారి కోర్గ తీర్చుమయ్యా నీకు మొడపులో ఇచ్చేదామయ్యా మాదు కోరికే తీర్చుమయ్యా నీకు మొడపులో ఇచ్చేదామయ్యా అయ్యో నీకు మొడపులో ఇచ్చేదామయ్యా నీకు మొడపులో ఇచ్చేదామయ్యా దారుని దాతాయ పల్లె దారుని దలిచేదాము దేవ దేవ తిరుపతి శ్రీ వెంకటేశ్వర గావరావయ్యా స్వామి వెంకటేశ్వర అబ్బా నాత వెంకటేశ్వర పాదం ముందల పడి ఉందాం పదవు నాత దేవిని ఇష్టానుసారం జీవితం దేవిని ఇష్టానుసారమని జీవితం అప్పుడు సిరి ఈ పిల్లలు లేకుంటే అందరూ ఆడబడతావు నీవు వాడతావు నేను వాడతావు అయితే ఈ శ్రీహరి నీలవతికి సంతానం లేదు ఎట్లా చేద్దాము శ్రీశైలం పోదామా రామేశ్వరం పోదామా తిరుపతి పోదామా కంచి కాళహస్తి పోదామని యాత్రలని తిరుగుకుంటా వచ్చేసరికి ఆ తిరుపతి కొండ పైన ఇక ఇక్కడ చాలా మంచిగా ఉన్నదని చెప్పి ఇద్దరు తిరిగి 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 ఇక్కడ మూర్తి చెందిరు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా వచ్చి కళలు చెప్తాడు చూడండి. లీలావతి విను కల కాదు నా మాట వినుడు బాలర వెంకటేశుడలేలో మీ గర్భములందు ఉద్భవించద మీ పూర్వ పుణ్య వంశంబులు శుభము కలగ మిమ్ముల రక్షింతు నా మాట వినండి మీ గృహమునందు వేచియుండుండి నా కొరకు నెలలు 9 నిండెను నేర్పుగాను కలలు గని చుండురికను కమ్మగాను ఉద్భవించద మీరొక పూల తోట వేయుడి శక్తి కొలదే. ఓ భక్తులారా, మీరు కోరినట్లు
మీ కోరిక నెరవేర్చేదాను, నీ గర్భమునందు పుట్టేదాను. మీరు పవిత్రమైన భక్తులు ఈ తిరుపతి కింద కొండ కింద బాగాన ఒక పువ్వుల తోట నాటండి. ఆ పువ్వుల తోట ఎట్లా పెరుగునో మీ ఇల్లు సిరి సంపదలతో అట్లా పెరుగును. శుభమస్తు, వెళ్ళిరండి. వెంకటేశ్వర స్వాముల వారికి రాత్నం పెద్ద బాబయ్య ఈ లీలవతికి ఒక వెండి ఉంగరము మరి ఒక పూలమాల ఒక తువాల సమర్పించినారు. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడుగా. కథ తెల్లారి ఇదంతా భగవంతుని మాయనాథ. స్వామి కళలో చెప్పినట్టు మనము ఒక పూల తోట వేదాం పదము నాథ. అవును దేవి, నిజమే. స్వామి నాకు కూడా కలలో చెప్పినాడు. రామ వెంకటేశ్వర ఒడిచల్రా నరసింహులు లీలవతికి 50 రూపాయలు ఒక పూలమాల సమర్పించినారు. ఆ వెంకటేశ్వర స్వామి కాపాడుగారు. ఏం దాండి దర్గా పక్కన బైకే నచ్చాయి. ఈ యొక్క లీలవతికి
50 రూపాయలు ఒక పూలమాల. అదేవిధంగా ఈ శ్రీహరికి కూడా ఒక పూలమాల సమర్పించినారు. వారిని వెంకటేశ్వర స్వామి కాపాడు. కోటపల్లి చంద్రమ్మ ఈ లీలవతికి ఒక తువాల ఒక పూలమాల 100 రూపాయలు సమర్పించినారు. వారిని వెంకటేశ్వర స్వామి కాపాడు. అవును దేవి, నిజమే. స్వామి కలలో నాకును చెప్పినాడు. ఇంకా 2 గంటలు మాత్రమే కష్టపడినా పూల తోట తయారవును దేవి. ఎట్లయినా కొంతవరకు ఓర్చుకొనుము. ఆహా, లీలావతి శ్రీహరి మన్నుమోయు ప్రదేశమునకు వెళ్ళి చిన్న బాలుని రూపములో దాల్చి వారికి ఉన్నదనము ఇచ్చదాను. భక్తిని చూసి పరీక్షించదగాక. జై వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు చిన్న బాలుని వలె నా రూపం బాగా కుదిరినది.
పరీక్షించుటకు ఇదే మంచి సమయము. తోట వద్దకు వెళ్ళదాకా. జై వెంకటేశ్వర స్వామి కుదురుమల్ల వర్షిని ఈ బాల ఎంకన్నకు ఒక పూలమాల మరి ఒక వెండి ఉంగరము 100 రూపాయలు సమర్పించినారు. వారు వెంకటేశ్వర స్వామి కాపాడు. వీడికి బాలరాజా ఈ బాల ఎంకన్నకు ఒక పూలమాల ఉచిపోయింది పో, ఒక తువాల ఒక పూలమాల సమర్పించినారు. వారి వెంకటేశ్వర స్వామి కాపాడు. ఈడి కిష్టయ్య బాల వెంకన్నకు 20 రూపాయలు సమర్పించినారు. చిన్ని బాలక ఎవరు నీవు జల్దీ వచ్చినా నీవు చూడగా చిన్న బాలుని రూపంలో ఉన్నావు. ఎవరు నాయనా నీవు? ఇప్పుడు ఈ శ్రీహరి నీలవతి ఆ యొక్క 7 కొండల పైన వెంకటేశ్వరుని దగ్గర నివసించేవాళ్ళు. అక్కడ వెంకటేశ్వర స్వామి వీళ్ళ భక్తి దూతమని వీళ్ళకి పిల్లలు లేనందుకు చిన్న పిల్లగాని లేకొచ్చిండు. అప్పుడు ఏమన్నారు, ఆ కొండ కింది భాగాన ఒక పూల తోటను వేయండి కళలు చెప్పిండు. పూలతోటి ఎట్టట్ల వెరుగును మీ ఇల్లు అట్టట్ల వెరుగునని ఆ వెంకటేశ్వర స్వామి చెప్పంగానే ఆ పూల తోటకు మన్ను మోస్తున్నది ఎవరు? నీలవతి. మన్ను మోస్తుంటే చిన్న పిల్లగాని లేక వెంకటేశ్వర స్వామి వచ్చి ఇప్పుడు ఆ మన్ను గంపను ఏమని చెప్తాడు అనమాట. అమ్మలో అందు మన్ను గంపను ఇటు యువవే నాకు సమ్మతం
అమ్మా నన్ను ఎంకన్నయ్యని అందరూ తిరుపతి కొండ పైన ఉంటాను తల్లి. ఆ గంప ఇటు ఇవ్వు తల్లి. నాయనాన్ని ముఖము చూడగా యువరాజని అనిపించేరా నాయనాని ముఖము చూడక యువరాజని అనిపించేరా అయ్యో యువరాజని అనిపించేరా గంపమోయగ నీది చిరము నిన్నబోయి ఉన్నదయ్యా. అయ్యో యువరాజని అనిపించేరా నాయనా నీ ముఖము చూడగా ఎండకు వాడిపోయినది నాయన. నీ గంప ఎవరాలు అనిపించే నాయన. కొమ్మరోని కొమరుని వలె సమ్మతంబుగ చూడబోయమ్మ. అమ్మరోని కుమారుని వారి సంగతంబు చూడవేయమ్మా. అమ్మ సమ్మతంబుల బమ్మకం చిల్లాగా చేయవే అమ్మరోని. అమ్మ అమ్మా లేనా తల్లి నీ కుమారుని వల్ల లేనా తల్లి. నా గంప ఇవ్వు. ఆ గంప ఇవ్వు. గట్టి పాటు వాటినావు గరకు రమ్మును ఎవరు గట్టి పాటు వాటినావు గరకు రమ్మురా నీవో. అయ్యో గరకు రమ్మున బాల అయ్యో గరకు బాలక రమ్మురా నీవో. నాయన ఈ పటము నాయన
మన్నుగంప నీలా నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసేది ఏమిటి? ఆగము, నేనేం చేస్తానో చూడుము. నాత నాదేమి తప్పు లేదు. ఆగవయ్యా ఆగు నీవు. ఆగవయ్యా ఆగు నీవు, నేనే ఇమ్మంటిని. ఆగవయ్యా ఆగు నీవు. ఆవేళ తప్పేమీ లేదు, ఆవేళ ఏమీ లేదు. ఆగవయ్యా ఆగు నీవు. తప్పేమీ లేదు. మల్లు గంప మోయగాను నేనే ఇమ్మంటిని. ఆవిడ తప్పేమీ లేదు. ఆగవయ్యా ఆగు నీవు. ఓహో శ్రీహరి, లీలావతిది ఏమీ తప్పు లేదు, నేనే ఇమ్మంటిని. ఓ భక్తులారా, మీకు పుత్ర సంతానము ధన ధాన్యంబులు సమృద్ధిగా కలుగును. మీరు ప్రతి శనివారము నన్ను ధ్యానించుకొనుడి. శుభమస్తు, వెళ్ళిరండి. జయ వెంకటేశ్వర స్వామి. చెప్తున్నాడు ఏం పేరు ఆ పాప జరిగిన వెంకటేశ్వర స్వామికి తోకల్ ప్రణీత్ నాగసమందరు వారు ఒక తువాల, ఒక పూలమాల, మరి 50 రూపాయలు సమర్పించినారు. వారి వెంకటేశ్వర స్వామి కాపాడు. మళ్ళీ ఇటు ఎప్పుడైతే ఆ వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లగాని లేకపోయి ఆ యొక్క లీలావతి మన్ను మోస్తుంటే ఆమె దగ్గర పోయి నాకు మన్ను గంపయ్యి నేను మోస్తుంటే వద్దుకోడు. బాలక, నువ్వు చూస్తే చిన్న పాపవు, నువ్వు నీ నెత్తి నొస్తుంది, వద్దు నా మాట వినంటని చెప్తే ఆ పిల్లగాడు గట్టిగా పట్టుబట్టి గంప తీసుకుని మోయినికి పోతే ఆ స్త్రీయర్ వచ్చి నేను చెప్పిందేంది, నువ్వు చేసిందేంది, మనమే మొయ్యాలి మన్ను, మనమే తోట పెట్టాలని చెప్తే నువ్వు ఆ పిల్లగానితోటి మోపిస్తావు అంటే అప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి ఆ గంప నేనే ఇమ్మన్నా, ఆమె తప్పేమీ లేదు. మరి ఇప్పుడు మీరు ఎప్పుడే కానీ ధనము కలిగిందని, రాజ్యము కలిగిందని, మేడలు కలిగిందని ఎప్పుడే విర్రవీగరాదు. సంతానము కలిగినంత మాత్రాన ఎట్లంటే ఎట్లా మాట్లాడకూడదు. ప్రతి శనివారం నా పూజ మరవక చేసిన వారికి సుఖ సంతోషాలతో వర్ధిల్తారు. ఇప్పటి నుండి నా పూజ మరవకుండా చేయండి అని చెప్పంగానే ఆ శ్రీహరి లీలావతి ఏ విధంగా వేడుకుంటుంది. జై గణేశ్వర ఏడు కొండలవాడ గోయంకాట రమణ, ఏడు కొండలవాడ గోయంకాట రమణ, ఏడు కొండలవాడ గోయంకాట రమణ, ఏడు కొండలవాడ గోయంకాట రమణ, కనులారా కనిపించి కదలి రావయ్యా
ప్రబల నీ కొండ శిఖరాన ఎలిగేటి నీ ప్రబల నిత్య కళ్యాణాలో పచ్చదోరణలో నిత్య కళ్యాణాలో పచ్చదోరణలో ఏడు కుండలవాడ గోయంకాట రమణ ఏడు కుండలవాడ గోయంకాట రమణ ఎన్ని మేటెక్కిన కానరావయ్యా ఎన్ని మేటెక్కిన కానరావయ్యా ఎడవి దారిలో చేయుతానియవా ఎడవి దారిలో చేయుతానియవా నీ పాదపాలికి మము చేరనీయవా నీ పాదపాలికి మము చేరనీయవా
మననమ్మ